మనోజ్ పార్టీకి వచ్చి మీనా కోటీశ్వరాలని చెప్పిన డీలర్ అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరు కూడా పెళ్లి రోజు చేసుకుని ఆ పెళ్లి రోజుకి ఆ డీలర్ని పిలవాలి, ఫ్యామిలీ అందరినీ కూడా గొప్ప వాళ్ళుగా చూపించాలి అన్న ఉద్దేశంతో ఇంకా రోహిణి ఇటు మనోజ్ ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రకారం రవితో ఇటు బాలుతోనేమో మనోజ్ మాట్లాడతాడు. సర్లే అబద్ధమే కదా, వాడేదో గొప్ప స్థాయికి వస్తాను అని చెప్తున్నాడు కదా, చేద్దామన్నయ్య అంటూ రవి అనేసరికి సరే అంటారు. కానీ వీళ్ళని అబద్ధాలు ఆడమన్నారు అన్న విషయం మీనాకు ఇటు శృతికి చెప్పదు రోహిణి. కానీ రిచ్గా కనిపించాలి, కొంచెం మంచిది కాస్ట్లీ డ్రెస్సు, కొంచెం నగలవి వేసుకుని గ్రాండ్గా కనిపించాలి అని చెప్పనేసరికి సరే అంటుంది. ప్రభావతికి చెప్పేసరికి ప్రభావతి కూడా సరే అంటుంది. కానీ సత్యం మాత్రం నేను సింపుల్గానే ఉంటానమ్మా, నాకు ఇలానే ఉండడమే ఇష్టం, కుర్తీ పైజామా వేసుకోవడమే ఇష్టం అనగాని మీ ఇష్టం మావయ్య గారు అని చెప్పి ఇంకా రోహిణి అనేసరికి అందరినీ సెట్ చేసేస్తారు. ఇంకా గదిలోకి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నట్టు జరిగిపోయింది. రేపు మన మ్యారేజ్ డే ఫంక్షన్లో వీళ్ళంతా కూడా రిచ్గా కనిపిస్తారు. అప్పుడు ఆ డీలరు మన కుటుంబ సభ్యులు గొప్ప వాళ్ళు అనుకుని రిచ్గా ఉంటుంది కాబట్టి మనకే ఆ డీలర్షిప్ ఇస్తాడు అని చెప్పి ఇంకిద్దరు కూడా అనుకుంటారు. ఆ డీలర్షిప్ ఇస్తే మనం వీలైనంత తొందరగా గొప్ప వాళ్ళం అయిపోతాము. ఆ బాలు గడికి ఇవ్వవలసిన 40 లక్షల రూపాయలు వాడు మొహాన్ని కొట్టేస్తే ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని మీనా బాలు ఇద్దరు కూడా శృతి రవి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా అనుకుని ఇంకా తెగ సంతోషపడతారు. ఇంకా సంతోషపడుతూ ఉండగా మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పేసరికి సరే ఈవినింగ్ 5 o'clock పార్టీ, మేము అక్కడే రెడీ అయ్యి అట్నుంచటే అక్కడికి వెళ్ళిపోతాము, మీరంతా రెడీ అయ్యి వెన్యూ దగ్గరికి వచ్చేసేయండి అనగాని సరే అని. మరొక్కసారి చెప్తున్నానని అనుకోవద్దు, కానీ రిచ్గా కనిపించేటట్టే రెడీ అయ్యి రండి అని చెప్పాను కానీ సరే అని. ఇంకా అందరూ కూడా రవి అయితే సూట్ ఒకటి తీసుకుంటాడు. రవి సూట్ తీసుకున్నాడని బాలుకి కూడా ఉండదు కదా అన్న ఉద్దేశంతో మీ అన్నయ్యకి కూడా తీసుకో, మీనాకు కూడా ఒక మంచి సారీ తీసుకుందాము, పాపం మీనాకు తక్కువలోనే కదా సారీస్ ఉంటాయి అనగాని సరే అని ఇద్దరు కూడా ఉదయాన్నే ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్ళి అన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సరే నేను ఇవి ఇచ్చేసి వస్తాను అని చెప్పాను. కానీ ఎందుకు రవి, మీ అన్నయ్య ఎక్కడున్నారో ఫోన్ చేస్తే సరిపోతుంది కదా, మనం ఈవినింగ్ త్వరగా వర్క్ ఫినిష్ చేసుకోవాలి కదా అనగాని సరే అని బాలుకి ఫోన్ చేస్తాడు రవి. చేసేసరికి బాలు కాస్త వస్తాడు. బాలు రావడంతో ఏంట్రా అనగాని నీకు వదినకి బట్టలు తీసుకున్నామన్నయ్య, వదిన దగ్గర అంత కాస్ట్లీ సారీ లేదు, నీ దగ్గర కూడా నార్మల్ షర్ట్సే ఉంటాయి కదా, అందుకని నీకు నాకు సూట్ తీసుకున్నాను. మొదటిసారి మనోజ్ మన హెల్ప్ అడిగినప్పుడు చెయ్యాలి కదా అని చెప్పాను. కానీ సరే మీరు ఎప్పుడు వస్తారు అనగానే ఈవినింగ్ 5 కల్లా వచ్చేస్తామన్నయ్య అనగానే మేము రెడీ అయి ఉంటాము, వచ్చేస్తే అందరం కలిసి వెళ్దాము అనగాని సరే అన్నయ్య అని చెప్పి ఇంకా అంతా కూడా కలిసి వెళ్దామని అనుకుంటారు. కలిసి వెళ్దామని అనుకున్న తర్వాత ఇంకా బాలు ఇంటికి వచ్చి మీనా అంటూ పిలిచేసరికి ఏంటండి అనగాని ఇదిగో నీకు చీర అని చెప్పనేసరికి ఇప్పుడు ఎందుకు ఖర్చు, ఇంట్లో ఉన్న వాటిల్లోనే మంచి చీర కట్టుకునేదాన్ని కదా, ఇవి నేను కొన్నవి కాదు, శృతి వాళ్ళు కొనిచ్చారు, నీకు నాకు బట్టలు కొనిచ్చారు, మన దగ్గర అంత కాస్ట్లీ బట్టలు లేవని వాళ్ళ ముందు తక్కువ కాకుండా ఉండాలి, మీరు గొప్పగా కనిపించాలి అన్న ఉద్దేశంతో శృతి రవి కొనిచ్చారు. సరే నాకు ఒక ట్రిప్ ఉంది, ట్రిప్ చూసుకుని ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను అనగానే మరి లంచో అని చెప్పనేసరికి లంచ్కి వస్తే రావచ్చు లేకపోతే లేదు, ఎందుకంటే లంచ్ కోసం చూసుకుంటే కుదరదు కదా, అందుకే నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త బాలు వెళ్ళిపోతాడు. ప్రభావతి మనోజు ప్రభావతి సత్యం ఇద్దరు కూడా 4ంటికే రెడీ అయిపోతారు. ప్రభావతి అయితే పార్లర్కి వెళ్ళి మేకప్ వేయించుకుని మరీ వచ్చేస్తుంది. అక్కడ విద్య ఉంటే విద్యతో మేకప్ వేయించుకుంటుంది. ఇక్కడ కామాక్షి కూడా ఇద్దరు కూడా విద్యతో మేకప్ వేయించుకుని ఇద్దరు రెడీ అయ్యి ఇంటికి వచ్చేస్తారు. ఏంటన్నయ్య ఇంకా అవ్వలేదా అని చెప్పాను. కానీ నేను అవ్వడమేముంది, రెడీ అయిపోయాను, ఇంతకీ రంగా ఏడి అనగానే ఇక్కడే ఉన్నానురా, ఈ కోటు వేసుకునే వరకు మీ చెల్లి నన్ను వదిలిపెట్టలేదురా అనగానే బాగున్నావురా కోట్లోని,
నీలా సింపుల్గా ఉండడమే నాకు ఇష్టమని తెలుసు కదా, కానీ ఈ ఆడవాళ్ళు వాళ్ళు అనుకున్నదే తప్ప మనం చెయ్యాలనుకున్నది చెయ్యనివ్వరు అని చెప్పి ఇంకా రంగ అనేసరికి సర్లే ఇప్పుడు మనం ఎలా వెళ్తాము అనుకుంటూ ఉండగానే బాలుగాడికి ఫోన్ చేస్తే బాలు వస్తాడు కదా అంటూ ప్రభావతి అంటుంది. లేదత్తయ్య, ఆయనకి ఏదో ట్రిప్ ఉందంట, లేట్ అవుతుంది అన్నారు అని చెప్పనగానే సరే ఒక్క మాట నేను ఫోన్ చేసి చెప్తానని వెంటనే మీనా కాస్త బాలుకి ఫోన్ చేస్తుంది. ఏంటి అమ్మా నాన్న వీళ్ళు రెడీ అయిపోయారా? సరే ఉండు, రాజేష్ని పంపిస్తాను, మన ఇద్దరం వెనకాల వెళ్దాము, రాజేష్ అమ్మ వాళ్ళని తీసుకుని ముందు వెళ్ళిపోతాడు అని చెప్పాను. కానీ సరేనండి అని. ఉండండి అత్తయ్య, రాజేష్ అన్నని పంపిస్తాను అని చెప్పారు, ఆయన రావడానికి ఆలస్యం అవుతుందంట అని చెప్పి మీనా అయితే వంటగదిలోకి వెళ్ళబోతూ ఉండగా అమ్మ మీనా మరి మీరెప్పుడు వస్తారమ్మా? ఆయన వచ్చాక వస్తాంలేండి మామయ్య, ఆయన ట్రిప్కి వెళ్ళారు కదా, ట్రిప్ పూర్తయిన తర్వాత ఇంటికి వస్తానన్నారు, వచ్చాక రెడీ అయి వస్తాము అనగానే సరే తొందరగా వచ్చేసేయండి అనేసరికి సరే అనగానే ఈలోపు కారు వస్తుంది. సరే వెళ్ళండి అనగానే అందరూ కలిపి బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి అప్పటికే రోహిణి మనోజ్ ఇద్దరు అక్కడ పార్టీలో ఉండి చూసుకోవాలి కాబట్టి వాళ్ళు వీలైనంత తొందరగానే రెడీ అయిపోయి పార్టీ దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఒక్కొక్కరు రిలేటివ్స్ అందరూ, బిజినెస్ చేసేవాళ్ళు, డీలర్స్ మొత్తం అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. ఇంకా అలా వస్తూ ఉండేసరికి అందరినీ కూడా మనోజు ఇటు రోహిణి ఇద్దరు కూడా రిసీవ్ చేసుకోవడం, లోపలికి వెళ్ళండి అంటూ లోపలికి పంపించడం అంతా కూడా చాలా చక్కగా చేస్తూ ఉంటారు. ఈ లోపు కారు వస్తుంది, రాజేష్ కారు రావడంతో ఒకరి తర్వాత ఒకరు దిగుతూ ఉంటారు. ఇంకా మీనా వాళ్ళు రాలేదని చూస్తూ ఉంటారు. ప్రభావతి వాళ్ళు వచ్చారు కదా, మీరు చాలా బాగున్నారు ఆంటీ, మీరు చాలా అందంగా ఉన్నారు అనేసరికి అవునా, నేను నిజంగా బాగున్నానా అనగానే అవును వదిన, చాలా బాగున్నావు. రోహిణి అంత అలాగా రెడీ అవుతుంది కానీ కంగారులో ఏదో అటు బిట్టిగా రెడీ అవుతుంది. ప్రభావతి మాత్రం పాత సినిమాల్లో వాణిశ్రీలా అందంగా రెడీ అవుతుంది. సత్యం ప్రభావతిని చూస్తూ అలా ఉండిపోతాడు. మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి గమనిస్తున్నాను, ఏంటి కన్నార్పకుండా నన్నే చూస్తున్నారు, ఇది నా భార్యేనా అని చూస్తున్నాను ప్రభా అని చెప్పనేసరికి నేనే మీ భార్యనే ప్రభావతిని అనేసరికి అవునవును, ఈ గొంతు ప్రభావతి వదినికి తప్ప ఎవరికీ ఉండదన్నయ్య, ఈ బేస్మెంట్ కూడా ప్రభావతి వదినికే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు అంటూ చెప్పేసేసరికి ఏంటి తిడుతున్నావా పొగుడుతున్నావా కామాక్షి? అయ్యో నిన్ను తిడతానా వదినా, నిన్ను తిట్టేంత గొప్పదాన్నా నేను నిన్ను తిట్టలేను, పొగుడుతున్నానంతే, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే సైలెంట్గా ఉండిపోయేసరికి సరే లోపలికి రండి అంటూ చెప్పడంతో ఇంకా లోపలికి కాస్త వచ్చేస్తారు. ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి అందరూ వచ్చారు, బాలు మీనా రాలేదేంటి, శృతి అంటూ పిలిచేసరికి ఏంటి రోహిణి అనగానే అందరూ వచ్చేసారు, బాలు మీనా ఎక్కడా అనగానే బాలుకి ఏదో చిన్న ట్రిప్ పడిందంట, వచ్చేస్తాను అన్నాడు, ఒక్క 2 minutes వెయిట్ చేయి వచ్చేస్తాను అని చెప్పాడు. అయినా సరే ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి, అప్పుడు దండలు మార్చుకుందరు కానీ అనగానే అలాగే అని ఇంకా రోహిణి మనోజ్ అంటారు. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఏంటి ఇంకా ఆలస్యం ఏంటి అంటూ ఉండగానే బాలు మీనా ఇద్దరు కూడా నడిచొస్తూ ఉంటారు. ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఇద్దరు అలా నడిచి వస్తూ ఉంటే అందరి చూపు ఈ రోహిణి మనోజ్ వీళ్ళందరినీ వదిలేసి బాలు మీనా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది. ఏ మాట కామాటే అన్నయ్య, మీనా బాలు జోడి ఎంత బాగుందో చూడు, చక్కగా ఉన్నారు ఇద్దరు కూడా, ఈడు జోడు ఎంత చక్కగా ఉన్నారో కదన్నయ్య అనగానే అవునమ్మ కామాక్షి, వాళ్ళిద్దరికీ పెళ్లి చేసినప్పుడు మాత్రం నాకు భయమేసింది, కానీ ఎలా ఉంటారో ఏంటో అని, ఇప్పుడు ఒకరి కోసం ఒకరంటూ బ్రతుకుతున్నారు అంటూ సత్యం ఇటు కామాక్షి పక్కన నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు. అదే తాలిబంధం అన్నయ్య, ఎలాంటి వాళ్ళనైనా సరే ఒక్కసారి తాలిబంధంతో ముడివేస్తే ఆ బంధం జీవితాంతకాలం పెనవేసుకుని ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరంటూ బ్రతకడం మొదలు పెడతారు అనగానే వీళ్ళ విషయంలో కూడా అలాగే జరిగింది అన్నయ్య అంటూ మాట్లాడేసరికి ఇంకా అందరూ కూడా బాలు మీనా వాళ్ళు ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు చూపులు కూడా వాళ్ళ వెంటే అందరి చూపులు తిరుగుతూ ఉంటాయి. వావ్ మీనా, నేను ఈ చీర సెలెక్ట్ చేసినప్పుడు నీకు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ గార్జియస్లా ఉన్నావు,
చాలా చాలా అంటే చాలా బాగున్నావు బాలు, నువ్వు కూడా సూపర్ ఉన్నావు అనగానే థ్యాంక్స్ డబ్బడమ్మా అంటూ ఇంకా ఇద్దరు అనేసరికి ఇంకా మొదలు పెడదామా అనగానే వేసుకుంటాం అనేసరికి ఇంకా ఒకరు మెడలో దండలు మరొకరు వేసుకుంటారు. ఈరోజు మాది ఫస్ట్ యానివర్సరీ అనేసరికి కంగ్రాచులేషన్స్ అంటూ అందరూ కూడా గిఫ్ట్లు ఇవ్వడం, ఇంకా అందరూ కేకులు చేసేవాళ్ళు కేకులు చేసి తీసుకురావడం, గిఫ్ట్ ఫ్లవర్ బుకేసు ఇంకొకట రెండా చాలా చాలా తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా అన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత డీలర్ దగ్గరికి వీళ్ళ ఫ్యామిలీ అందరినీ తీసుకువెళ్ళి ఫ్యామిలీని ఒక్కొక్కరుగా పరిచయం చేస్తారు. ముందు సత్యాన్ని, ఈయన మా నాన్నగారు, బస్సు ట్రావెల్స్ కంపెనీ ఉంది, ఈవిడ మా అమ్మ, భరతనాట్యం ఆల్ ఇండియా భరతనాట్యం అది నేర్పిస్తూ ఉంటుంది. ఇతను నా పెద్ద తమ్ముడు, తనకి 50 కార్లు ఉన్నాయి, ట్రావెల్స్ కంపెనీ పెట్టాడు, గొప్పగా బ్రతుకుతున్నాడు అంటూ చెప్పేసరికి ఈమె మీనా అనగానే అమ్మ నీ పేరు మీనా కదా, మీ నాన్న పేరు సాంబయ్య కదా అని చెప్పాను. కానీ అవును, మీకెలా తెలుసు అనేసరికి మీరు నాకు బాగా తెలుసమ్మా, నేను మీకు చాలా రుణపడిపోయి ఉన్నాను అంటూ మాట్లాడడంతో మీరు నాకు రుణపడిపోయి ఉండడం ఏంటి, మీరెవరో కూడా నాకు గుర్తులేదు అని చెప్పి ఇంకా మీనా అయితే చెప్తుంది, నేను నీకు గుర్తు లేకపోవచ్చమ్మా, నువ్వు నాకు బాగా గుర్తున్నావు, మీ గురించి ఎన్నో రోజుల నుంచి నేను వెతికిస్తున్నాను, ఎక్కడా మీ జాడ కనిపించలేదు, మీకోసం నేను ఎంతగానో గాలించడం మొదలుపెట్టాను, ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అంటూ ఆ వచ్చిన డీలర్ కాస్త చెప్పేసేసరికి ఏంటి మీరనేది, మా నాన్న మీకు బాగా తెలుసా, మా గురించి మీరు వెతికిస్తున్నారా, మా గురించి గాలింపు చేశారా, అసలు మా గురించి మీరెందుకు గాలింపు చేయడం, మా గురించి మీరెందుకు వెతికించడం, అసలు మీరు ఎందుకు ఇదంతా చేశారో నాకు అర్థం కావట్లేదు అనేసరికి మీ నాన్నతో నేను చాలా సహాయం పొందానమ్మా, మీ అమ్మగారు ఎక్కడున్నారు అని చెప్పాను. కానీ మా అమ్మ మా ఇంటి దగ్గరే ఉందండి అనేసరికి కొంచెం ఏమనుకోకుండా మీ అమ్మను కొంచెం ఇక్కడికి పిలిపించగలవా అనగానే అవును ఇప్పుడే ఇక్కడికి రమ్మని చెప్పు అనేసరికి సరేనని వెంటనే ఇంకా మీనా పక్కకు వెళ్ళి వాళ్ళ అమ్మకు పార్వతికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎవరో తెలియదమ్మా, నాన్న గురించి తెలుసని అంటున్నారు, నిన్ను కూడా రమ్మని పిలుస్తున్నారు, ఒక్కసారి ఇక్కడికి వస్తావా, మేము పలానా చోట ఉన్నాము అనేసరికి సరేనమ్మా ఇప్పుడే బయలుదేరి వస్తాను అంటూ పార్వతి చెప్తుంది. చెప్పేసరికి ఇంక ఈలోపు మీనా డీలర్ దగ్గరికి వచ్చి అసలు మా కుటుంబం మీకు ఎలా తెలుసండి, మా కుటుంబం గురించి మీరు ఎలా తెలుసుకుంటున్నారు, అసలు మీరు ఎందుకు మా కుటుంబం గురించి అడగాలనుకుంటున్నారు, మా అమ్మగారితో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనగానే అమ్మ మీనా మీకు రుణపడిపోయి ఉన్నాను అని చెప్తున్నాను కదా, మీ రుణం తీర్చుకునే పని నాకు ఇప్పుడు జరిగింది, ఒక్క నిమిషం అంటూ పక్కకు వెళ్ళి తన పిఏతో మాట్లాడతాడు. సరే సార్ ఇప్పుడే ఫైల్ తెప్పిస్తాను అని వెంటనే ఇతను ఒక ఫైల్ని అయితే దాచిపెడతాడు. ఆ ఫైల్ని మేనేజర్కి చెప్పి మేనేజర్ని అయితే ఫైల్ని తీసుకురమ్మనేసరికి సరే సార్ అని మేనేజర్ని ఫైల్ తెమ్మని పంపిస్తాడు. ఈలోపు పార్వతి వస్తుంది. పార్వతి రావడంతో అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమ్మా పార్వతి బాగున్నావా అని చెప్పాను. కానీ బాగున్నానన్నయ్య అంటూ పిలిచేసరికి ప్రభావతి షాకు. ఎందుకంటే అతని పెద్ద కోటీశ్వరుడు డీలరు అని చెప్పి మనోజ్ చెప్పాడు. ఇప్పుడు అతన్ని వచ్చి ఈ పార్వతి అన్నయ్య అని పిలవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఇదేంటిది, అంత పెద్ద కోటీశ్వరుని పట్టుకొని ఈవిడి అన్నయ్య అని పిలుస్తుంది అనగానే మనకేం తెలుసుదినా, కొంచెం సైలెంట్గా ఉంటే అన్ని విషయాలు తెలుస్తాయి అంటూ పక్కనే ఉన్న కామాక్షి అనేసరికి మీరేనా మీనాకు కనిపించి మాట్లాడాలని అన్నారు అనగానే అవునమ్మా, మీ రుణం మీరు తీర్చుకోవద్దా అనగానే రుణం చేయాలని మా ఆయన మీకు అప్పుగా ఇవ్వలేదు, స్నేహం కోసం ఇచ్చారు అనగానే స్నేహం కోసం ఇచ్చిన గొప్ప వ్యక్తి అమ్మ మీ ఆయన చేసిన పని ఏ వ్యక్తి చేయడు, అలా అని మీరు ఏ రోజు కూడా ఆయన్ని తప్పు పట్టలేదు అని కూడా చెప్పారు, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి అని చెప్పి నువ్వే నీ భర్తకు సహాయం చేసావంట, కష్టమైన నష్టమైన మనమే భరిద్దాము అని చెప్పి నువ్వు చెప్పావంట, ఇలాంటి భార్య సాంబయ్యకు దొరకడం చాలా అదృష్టమమ్మా అంటూ మాట్లాడేసరికి సరే ఇప్పుడు సాంబయ్య అనగానే నాన్న ప్రాణాలు పోయాయి కదా అని చెప్పి మాట్లాడేసరికి అవునా,
ఐఎమ్ సారీ, నేను అసలు క్షమాపణ చెప్పాల్సింది మీ నాన్నకు. మీ నాన్న గురించి, మీ కుటుంబం గురించి చాలా చోట్ల ఎంక్వైరీ చేయించానమ్మా. ఎక్కడ కూడా మీ జాడ మాకు దొరకలేదు. లేదంటే ఈ పాటికే మీ పరిస్థితి మొత్తం మారిపోయి ఉండేది. మిమ్మల్ని గొప్ప స్థాయిలో చూసేవాడిని. నేను కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిలో ఒక 25% అంటే ఒక పావలా తీసి పక్కన పెడుతూ వచ్చాను. అది ఎప్పటికైనా మీకు అందివ్వాలి అన్న ఒకే ఒక్క ఆశ వల్ల మీకు అందిస్తే మీ నాన్న నా కోసం పెట్టుబడి పెట్టి నలుగురు స్నేహితులు కలిసి చేశాము ఆ వ్యాపారం. నలుగురిలో ముగ్గురు మాత్రం కంటిన్యూ అవుతున్నాం. ఆ నాలుగో వ్యక్తి మీ నాన్న అంటూ చెప్పేసేసరికి ఈలోపు వీళ్ళిద్దరిని కూడా పిలవడంతో వాళ్ళు కూడా వస్తారు. అమ్మ మీనా అంటూ మాట్లాడేసరికి బాగున్నారన్నయ్య అని చెప్పాను. కానీ సాంబయ్య, నా స్నేహితుడు సాంబయ్య ఎక్కడమ్మా అంటూ పార్వతిని అడుగుతాడు. ఆయన సంవత్సరం క్రితమే చనిపోయారు అంటూ ఏడుస్తూ చెప్పేసేసరికి అవునా, సరే ఇంతకీ తెప్పిస్తున్నావా అంటూ అక్కడ ఉన్న వేరే డీలర్ని అడిగేసరికి ఇప్పుడే చెప్పానురా, తెప్పిస్తున్నాను. వాళ్ళకి మనం అప్పగించాల్సిన బాధ్యత అదే కదా. ఇన్ని సంవత్సరాలుగా మనం వాటిని కాపలా కాచాము. ఇక మీదట వాళ్ళు ఆస్తి వాళ్ళకి అప్పగించాలి అనగానే ఏంటి వదిన ఆస్తి అంటున్నారు, కొంపదీసి ఈ మీనాకు కూడా భాషా లెవెల్లో ఏమన్నా ఫ్లాష్ బ్యాక్ ఉందంటావా అని చెప్పి ఇంకా ప్రభావతి కామాక్షి అనేసరికి ఏమో వదిన నాకు అదే అనిపిస్తుంది. అమ్మ మీనా ఇలా రామ్మా అని చెప్పి అనగానే ఈలోపు పిఏ కాస్త వస్తాడు. రావడంతో మీ నాన్న మాకు బిజినెస్లో డబ్బులు సహాయం చేశాడమ్మా. అప్పట్లో మీకున్న ఆస్తి నమ్మేసి మరీ మాకు సహాయం చేశాడు. తర్వాత బిజినెస్ గురించి మీ నాన్న ఏ రోజు పట్టించుకోలేదు. తర్వాత తన కుటుంబం గడవడం కూడా చాలా కష్టమనిపించిందని, ఫ్యామిలీ అంతా రాజమండ్రి వెళ్ళిపోయారన్న విషయం తెలుసుకున్నామే కానీ అప్పటి నుంచి ఎంత వెతికించినా ఎవరూ కనిపించేవారు కాదు. కనిపించకపోయేసరికి ఇంకా మేము దాని గురించి పట్టించుకోలేదు. ఈ ఆల్ రోజున మీరన్న వాళ్ళు వచ్చి గుర్తు పెట్టుకుని మరీ మా నాన్న మీకు ఆ రోజు చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈరోజు నాకు సహాయం చేయాలని అనుకోవడమే పెద్ద గొప్ప. లేదంటే మీ నాన్న నాకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పడానికి చాలా ఈజీ. ఎందుకంటే మా నాన్న బ్రతికిలేరు, చనిపోయారు కాబట్టి అప్పుడు మాట మార్చేయడానికి కూడా మీకు ఈజీగానే ఉండేది అనగాని ఏం మాట్లాడుతున్నావమ్మ మీనా, అతను మా ప్రాణ స్నేహితుడు సొమ్ముని మేము ఎలా వాడుకుంటామో, అతను ఎప్పుడైతే మాకు కనిపించలేదో ఈరోజు కాకపోతే రేపైనా కనిపిస్తారని నీకు ఇవ్వవలసిన ఆస్తిని 25%ని పక్కన పెట్టి మీ ఆస్తి మొత్తాన్ని ఎంతుందో ఎక్కడుందో అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ ఈ డాక్యుమెంట్స్లో ఉన్నాయి పిఏ అని చెప్పాను. కానీ ఇదిగోండి సార్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఇంకా వెంటనే ఆ డాక్యుమెంట్స్ని మీనా వాళ్ళ చేతిలోకి ఇవ్వబోతూ ఉండగా ఒక్క నిమిషం అంటూ ప్రభావతిని పిలుస్తుంది. అసలే ప్రభావతి వేరే షాక్లో ఉంది. ఇప్పుడు ప్రభావతిని పైకి పిలిచేసేసరికి అని పిలవడంతో ఇంకా ప్రభావతి కాస్త పైకి వస్తుంది. వచ్చిన తర్వాత మా అత్తయ్య గారి చేతుల మీదుగా మాకు ఈ ఆస్తి అందుకోవాలనుంది అనగానే సరేనమ్మా, ఇదిగో అమ్మా ఆస్తి. మీ నాన్న నాకు మీ ఇంటిని అంటే మీకున్న ఆస్తిని అమ్మేసి మరీ మాకు పెట్టుబడి పెట్టాడు. మేము నలుగురం స్నేహితులం, ఒక్కొక్కరుగా 25% తీసుకుంటున్నాం. అలాగే మీ నాన్న కూడా 25% ఉంటుందని, ఎప్పటికైనా మీ నాన్న కానీ మీ నాన్న కుటుంబ సభ్యులు మీలో ఎవరైనా కనిపిస్తారు అన్న హోప్స్తోనే మేము ఇంకా ఆ ఆస్తిని అలా ఉంచుతున్నాము. ఈరోజు ఈ పార్టీకి రావడం మంచిదైంది. ఈ రోజుతో మా గుండెల మీద ఉన్న బరువు అంతా దిగింది. ఏమంటారు అనగానే ఎస్ కరెక్ట్, సాంబయ్య లాంటి మంచి స్నేహితుడు మాకు దొరకడం చాలా అదృష్టం. మేమంతా డబ్బులుండి బిజినెస్ చేస్తే మాకు సహాయంగా తన ఆస్తిని కూడా అమ్మేసి నిలువ నీడ లేకుండా సాంబయ్య మాకు సహాయం చేశాడు. మాకు ఆ రోజు సాంబయ్య చేసిన సహాయంతో మేము గొప్ప స్థాయికి వచ్చాము. ఇలాంటి స్నేహితుడు మాకు దొరకడం చాలా అదృష్టమని చెప్పి ఇంకా ఆస్తిని మొత్తం ప్రభావతి చేతుల మీదుగా మీనా వాళ్ళ చేతుల్లో పెట్టేసేసరికి ఇంకా ఎంతో సంబరపడుతుంది పార్వతి, ఇటు సత్యం అందరూ కూడా. ప్రభావతి కూడా ఆశ్చర్యపోతుంది. ఏ రోజు కూడా నేను మీనాని కోడలుగా చూడలేదు, ఎప్పుడు కూడా తనని నేను కోడలుగా అంగీకరించలేదు. అలాంటిది తనకు ఆస్తి వస్తుంటే అది నా వల్ల కూడా కాదు, వాళ్ళ నాన్న వల్ల
చాలా ఆస్తి వస్తుంటే ఆ ఆస్తి నా చేతుల మీదుగా వీళ్ళు తీసుకోవాలనుకోవడం చాలా గొప్పది. మీనా మనసు చాలా మంచిది. ఇన్ని రోజులు చాలా తప్పుగా, చాలా దారుణంగా ఆలోచించాను. ఇక మీదట నేను అలా ఆలోచించకూడదు, ఎప్పుడు కూడా మీనాని ఏమీ అనకూడదు అంటూ ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఆ మనసులో అనుకుంటుంది. అలా అనుకున్న తర్వాత ప్రభావతి వాళ్ళ అంతా కూడా కిందకు వచ్చేస్తారు. రండి సార్ అని చెప్పనేసరికి ఈయన మీ బావగారా అని చెప్పాను. కానీ అవును అనేసరికి సరే మనోజ్, మనం డీలు ఓకే చేసుకుందాము, మనం బిజినెస్ పర్పస్ మీదే డీల్ చేసుకుందామని అనుకున్నాం కదా, అందుకే డీల్ ఓకే చేస్తున్నాను అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ అనగానే, ముఖ్యంగా నేను ఓకే చేస్తుంది మీనా గురించి. ఎందుకంటే మీనా వాళ్ళ నాన్న నాకు చాలా బాగా తెలుసు. అలాంటి వాళ్ళ నాన్న గురించే నేను ఈ డీల్ని ఒప్పుకొని డీల్ చేస్తున్నాను. అందుకోసమనే మీరు చాలా జాగ్రత్తగా డీల్ని కంప్లీట్ చేయండి అంటూ చెప్పేసేసరికి సరేనని ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా లంచ్ చేస్తారు. మనోజు వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మనకు ఈ డీల్ వీళ్ళ వల్లే వచ్చిందనమాట. వీళ్ళ వల్ల రావడం వల్ల మనం మంచి పొజిషన్కి వెళ్ళబోతున్నామని మీనాకు థ్యాంక్స్ చెప్పాలి అనగానే వాళ్ళకేటి చెప్పేది అనేసరికి నువ్వెప్పుడు ఇలాగే అంటావు మనోజ్, మీనా వాళ్ళకి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. అతను చెప్పాడు కదా మీనా గురించి, మీనా వాళ్ళ నాన్నగారి గురించే ఈ డీల్ మేము మనకి ఇస్తున్నాము అని. మనం గొప్ప స్థాయికి వెళ్తున్నామంటే దానికి కారణం మీనా. ఇక మీదటైనా అందరూ జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. పైగా మీనా వాళ్ళకు కూడా ఆస్తి కలిసి వచ్చింది కాబట్టి అత్తయ్య కూడా మీనాని ప్రేమగానే చూసుకుంటారు అని అనుకునేలోపే అమ్మ మీనా ఇలా రమ్మా, అమ్మ మీనా ఇలా రమ్మా అంటూ ప్రభావతి మీనా మీద ఎనలేని ప్రేమను చూపించేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీనాకు ఆస్తి కలిసి వచ్చింది అన్న విషయం తెలిసింది కదా. పైగా ప్రభావతి చేతుల మీదగానే 25% ఆస్తి వచ్చింది. వాళ్ళు కోట్లలో బిజినెస్ చేస్తున్నారు. అలా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆస్తి చాలాది వస్తుంది కాబట్టి అదంతా కూడా ఆస్తిని చూసి తెగ సంబరపడిపోతూ ప్రభావతి అయితే మీనాని కాలు నేల మీద పెట్టనివ్వదు. తెగ సంతోషంగా చాలా గొప్పగా అయితే చూసుకునేసరికి ఇంకా బాలు సత్యం కూడా చాలా సంతోషపడతారు. ఎప్పటికైనా మీ అమ్మలో మార్పు వచ్చినట్టుందిరా అని చెప్పాను. కానీ అమ్మలో మార్పు వచ్చింది ఆస్తి కోసమే నాన్న, మీనాకు ఆస్తి కలిసి వచ్చింది కదా, అందుకు అమ్మలో కూడా మార్పు వచ్చింది. లేదంటే అమ్మలో ఎందుకు మార్పు వస్తుంది? అమ్మ ఏమన్నా అంత ఈజీగా మారే మనిషా? అంత ఈజీగా అమ్మ అస్సలు మారదు. అందుకే అమ్మలో ఇంత మార్పు రావడానికి కారణం మీనా వాళ్ళకు వచ్చిన ఆస్తి అంటూ చెప్పేసేసరికి ఇంకా కిందకి దిగిన తర్వాత ఆస్తి పేపర్లన్నీ కూడా పార్వతి చేతిలో పెట్టేస్తుంది. పార్వతి చేతిలో పెట్టేసేసరికి అదేంటి ఆస్తి అంతా మీ అమ్మాలకి ఇస్తున్నావు అనగానే, ఆస్తి పేపర్లు ఆయన నా చేతిలో పెట్టారే కానీ ఆస్తి నాది కాదు కదత్తయ్య, ఆస్తి మొత్తం మా అమ్మ వాళ్ళకి సంబంధించింది అనగానే, అయ్యో మీనా, నాకు ముగ్గురు పిల్లలైనప్పుడు ముగ్గురికి సమానంగానే ఆస్తి పంచుతాను. లాయర్ గారిని పిలిపించి ఈ ఆస్తి డాక్యుమెంట్స్ గురించి మాట్లాడి మొత్తం ముగ్గురికి సరి సమానంగా ఇస్తాను. నాకు మాత్రం ఉన్నది మీరే కదా అంటూ ఇంకా పార్వతి అనేసరికి తెగ సంతోషంగా ప్రభావతి ఆస్తి వస్తుందన్నమాట అని తెగ సంబరపడుతూ ఉంటుంది. సంబరపడుతూ ఉండగానే ఇంకా అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. మీనానైతే చాలా ప్రేమగానే ప్రభావతి చూసుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే ప్రభావతిలో మార్పు వచ్చి మీనా వాళ్ళకి ఆస్తి కలిసి వచ్చి అంతా కూడా సంతోషంగా ఉండాలని, ప్రభావతి మీనాని చాలా సంతోషంగా చూసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.